ఈ వీడియోలో ఎగ్జామ్కి చాలా చాలా ముఖ్యమైన ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ అంశాలను మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ రోజువారీగా ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్స్ అయితే అక్కడ ఉంటాయి. సో ఇక మనం వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ చూడండి, మరింత సరళంగా ఆదాయ పన్ను చట్టం. సో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని బడ్జెట్ సమావేశాల్లో తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకైతే ఈ న్యూస్ చెప్తా ఉంది. సో దీనికి సంబంధించి మనం చూద్దాం. ఆదాయ పన్ను చట్టాన్ని మరింత సరళీకృతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్టంలోని పేజీలను దాదాపు 50% పైగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో గత ఏడాది జూలైలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను చట్టం 1961కి 6 నెలల లోపు సమూలంగా సమీక్షిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను చట్టానికి సవరణగా ఉండదు, పూర్తిగా కొత్తది. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఉన్న చట్టాన్ని సవరణ చేయడం ఒకటి, కొత్త చట్టం తీసుకురావడం మరొకటి. సో ఇక్కడ ఏంటంటే, ఉన్నదాన్ని సవరించకుండా పూర్తిగా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. బిల్లు ముసాయిదాను ఇప్పటికే న్యాయశాఖ పరిశీలనకు పంపించాం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కొత్త చట్టానికి సంబంధించి గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT అంతర్గతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు ప్రకటించిన నేపథ్యంలో ఆదాయ పన్ను చట్టం 1961ని పూర్తిగా తీసివేసి దాని స్థానంలో పూర్తిగా కొత్త చట్టాన్ని అయితే తీసుకొస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి వచ్చాయి ఏంటి అనే అంశాలు, అది చాలా పెద్ద టాపిక్ అది. సో అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఆ బిల్లు కూడా ఇంకా బయటికి రాలేదు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనము ఈ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూస్తే, మనం ఇక్కడ 2026 కల్లా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, 2024-25 వృద్ధి రేటు 6.8%. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మనకు ఈ అంచనాలు వెల్లడించింది ఎవరంటే PHDCCI వారు అయితే దీన్ని వెల్లడించారు. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ GDP 6.5% వృద్ధిని నమోదు చేయవచ్చని PhD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంచనా వేసింది. సో వచ్చేడాది ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.7%గా నమోదు కావచ్చని పేర్కొన్నారు. దీంతో 2026 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో 3 ఏళ్లుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా వృద్ధి చెందుతుందని చెప్పేసి అధ్యక్షుడు హేమంత్ జైన్ పేర్కొన్నారు. అయితే ప్రజల చేతుల్లో మిగులు మొత్తాన్ని పెంచేందుకు వీలుగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 9 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉందని కూడా కోరడం జరిగింది. దీనివల్ల అంటే ఫ్రెండ్స్, ఆదాయ పన్ను దీన్ని లిమిట్ని పెంచడం వల్ల ఏమవుతుందంటే దాని గురించి కూడా చెప్పారు. దీనివల్ల వినియోగం కోసం ఖర్చు చేయడం పెరుగుతుందని, 40 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారికి 30% పన్ను రేటును వర్తింపజేయాలని పేర్కొన్నారు. సో వచ్చే నెలలో RBI పరపతి విధాన సమీక్షలో భాగంగా రేపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా, దీనివల్ల వినియోగ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతుందని చెప్పేసి ఈ నివేదిక అంచనా వేసింది. ఎవరు? PhD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంచనా వేసింది. రాబోయే త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 4% నుంచి 2.5%కి తగ్గుతుందని ఆశిస్తున్నారు.